నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో తిమ్మిర్లు ఏదైనా జబ్బుకు సంకేతమా? పొట్టకు కుట్టు వేయడం అంటే ఏంటి? తరచూ మూత్రం షుగర్ జబ్బుకు సంకేతమా? పక్షవాతం తర్వాత నడవడం సాధ్యమే? ఇంకా సమస్య, సలహా, హెల్త్ టిప్. ఒకే భంగిమలో ఎక్కువసేపు కూర్చున్నప్పుడు, ఎక్కువసేపు ఒకే వైపు పడుకున్నప్పుడు కాళ్ళు, చేతుల్లో తిమ్మిర్లు రావడం, కొద్దిసేపటి తర్వాత తగ్గిపోవడం మామూలే. వీటిని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయితే కొంతమందికి చాలా తరచుగా తిమ్మిర్లను పడుతూ ఉంటాయి. ఇలా తరచుగా వచ్చే తిమ్మిర్లను మాత్రం సీరియస్ గా తీసుకోవాల్సిందే. న్యూరోపతి, పక్షవాతం వంటి సమస్యల్లో తిమ్మిర్లను ఒక అనుమానిత సంకేతంగా భావిస్తారు డాక్టర్లు. తిమ్మిర్ల గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. కాలు మీద కాలు వేసుకుని కొద్దిసేపు కదలకుండా కూర్చున్నప్పుడు కాళ్లు మొద్దుబారి తిమ్మిర్లు పట్టడం మనలో చాలా మందికి అనుభవమే. తల కింద చేయి పెట్టుకుని అలాగే నిద్రపోయినప్పుడు కూడా చేయంతా తిమ్మిరెక్కిపోతుంది. నిజానికి కదలికలనేవి మన శరీరంలో అంతర్భాగాలు. కూర్చున్నా, నిలుచున్నా, పడుకున్నా, చివరకు నిద్రపోతున్నప్పుడు కూడా మనలో కదలికలు ఉంటాయి. కదలికలు లేకుండా ఒకే స్థితిలో మన శరీరం ఉండిపోతే ఆ కదలికలు లేని స్థితిని తిమ్మిర్ల రూపంలో మన మెదడుకు సంకేతాలు అందుతాయి. ఇలా తిమ్మిర్లు పట్టినప్పుడు స్పర్శ లేకపోవటం, నొప్పి తిరగకపోవటం అనేది ఉంటుంది. ఈ తేడాలు తిరిగి 1-2 నిమిషాల్లోనే సర్దుకుంటాయి. అయితే మనలో కొంతమందికి చాలా తరచుగా తిమ్మిర్లు పడుతుంటాయి. ఇందుకు కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉంటాయని చెబుతారు డాక్టర్లు. తిమ్మిర్లు అనేది ఏంటంటే మంటల్లాగా రావచ్చు, ముద్దుబారినట్టు రావచ్చు, అలాగే పాకుతున్నట్లు రావచ్చు. తిమ్మిర్లు జనరల్గా వచ్చేది ముఖ్యంగా మెదడులో సంభవించే మార్పుల మూలాన రావచ్చు. అలాగే రక్త ప్రసరణ, లోకల్గా రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవటం వలన రావచ్చు. అట్లాగే న్యూరోపతి అంటే కింద నరాలలో ఎఫెక్ట్ అవుతాం మూలాన కూడా ఈ తిమ్మిర్లు రావచ్చు. కొద్దిమందికి కళ్ళు తిరుగుతున్నట్లున్నా, చూపు తగ్గినా, మాట ముద్దుగా వచ్చి ఒక కాలు చేయి తిమ్మిరి వచ్చింది అనుకోండి, అది పక్షవాతం చిహ్నం. అంటే వీళ్ళకి ప్రాబ్లము మెదడులో ఉన్నట్టు. అట్లాగే కొద్దిమందికి న్యూరోపతి అంటే కింద కాళ్ళు, చేతులు నరాలు ఎఫెక్ట్ అవుతుందన్నమాట. దానికి షుగర్ మూలాన అవ్వచ్చు, అట్లాగే బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ మూలాన అవ్వచ్చు, థైరాయిడ్ ప్రాబ్లం మూలాన అవ్వచ్చు. అట్లాగే కొన్ని మందులు, ఉదాహరణకు ఐఎన్హెచ్, సిస్ప్లాటిన్ ఇటువంటి మందుల మూలాన కూడా ఈ న్యూరోపతి రావచ్చు. కొద్దిమందికి ఉదాహరణకి నరువు దాని మీద లోకల్గా కంప్రెషన్ ఉండటం వలన కూడా కొద్దిమందికి తిమ్మిర్లు రావచ్చు. మానవుడి కదలికలకు మెదడు, వెన్నుపూస ఎంత ముఖ్యమైనవో నరాలు కూడా అంతే ముఖ్యమైనవి. మెదడు నుంచి వచ్చే సంకేతాలు నరాల ద్వారానే కండరాలకు వెళ్ళి కదలికలు జరుగుతాయి. ఎప్పుడైతే నరాలు దెబ్బతింటాయో స్పర్శలో తేడా రావటం, కాళ్ళు, చేతులు చచ్చుబడిపోవటం జరుగుతాయి. కాళ్ళు, చేతులు తిమ్మిర్లు రావటం, మంటలు రావటం, కాళ్ళు గుంజుతూ ఉండటం, స్పర్శ కోల్పోవటం, కింది నుంచి పైకి లేవలేకపోవటం, చెప్పులు జారిపోవటం, నడవలేకపోవటం నరాల జబ్బు లక్షణాలు. సాధారణంగా షుగర్ వ్యాధి ఉన్న వారిలో, పూర్తి శాకాహారుల్లో, మద్యం సేవించే వారిలో, పొగరాయుళ్లలో, స్థూలకాయుల్లో నరాలు దెబ్బతిని తరచూ తిమ్మిర్లు వస్తుంటాయి. తరచూ తిమ్మిర్లు రావటాన్ని మనం తేలిగ్గా తీసుకోకూడదు. ఎందుకంటే తొందరగా డయాగ్నోస్ చేసుకుంటే కనుక పర్మనెంట్ డ్యామేజ్ అంటే పర్మనెంట్గా ప్రాబ్లం లేకుండా కొంతవరకు మనం నివారించుకోవచ్చు. ఒక్కోసారి పెద్ద ప్రాబ్లమ్స్ నుంచి మనం తప్పించుకోవచ్చు. ఇందాక నేను చెప్పినట్లు షుగర్కి ఫస్ట్ చిహ్నం అదే ఉండొచ్చు, మనం షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. అట్లాగే కొద్దిమంది పక్షవాతం చిహ్నాలు ఉంటే కనుక ఆ పక్షవాతానికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకోవటం కూడా ముఖ్యం. రెండోది, కొద్దిమందికి ఆ లోకల్ ఏరియాలో రక్త ప్రసరణ తగ్గిపోవచ్చు, అంటే రక్తనాళం మూసుకుపోవచ్చు. రక్తనాళం మూసుకుపోవటం వలన వీళ్ళకి తిమ్మిర్లతో పాటు అక్కడ పాలిపోయినట్లు అవుతుంది. సో వీళ్ళు కూడా తొందరగా ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సినవి. వీటితో పాటు మామూలుగా న్యూరోపతి చిహ్నాలు అనుకోండి, అంటే కాళ్ళు, చేతులు తిమ్మిర్లు వచ్చి అది ఎప్పటి నుంచో నిదానంగా పెరుగుతుంటే కనుక సాధ్యమైనంత తొందరగా పరీక్ష చేయించుకోవాలి. ఇందాక నేను చెప్పినట్లు సడన్గా కంటి చూపు తగ్గినా, లేకపోతే మాట ముద్దగా వచ్చినా, దాంతోపాటు కాలు చేయి వీక్నెస్ వచ్చినా, అట్లాగే తిమ్మిర్లాగా వచ్చిన తిమ్మిర్లు కూడా వస్తే మాత్రం
ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించాలి, ఎందుకంటే అది పక్షవాతం చిహ్నాలు కాబట్టి. తిమ్మిర్లను అన్ని సందర్భాల్లోనూ సహజమని సరిపెట్టుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే కొన్ని రకాల జబ్బులకు తిమ్మిర్లను సంకేతాలుగా చెబుతారు డాక్టర్లు. ఉదాహరణకు పంటి నొప్పి వేధిస్తున్నప్పుడు ముఖంలో ఒక భాగంలో తరచూ తిమ్మిర్లు పడుతూ ఉంటాయి. అలాగే షుగర్ జబ్బుతో బాధపడుతున్నప్పుడు నాడీ వ్యవస్థ బలహీనమై కాళ్ళు చేతుల్లో తరచూ తిమ్మిర్లు పడుతుంటాయి. పక్షవాతం వచ్చే ప్రమాదం ఉన్నప్పుడు, మెదడులో కణితుల్లాంటివి ఉన్నప్పుడు కూడా తిమ్మిర్లు పట్టటాన్ని అనుమానిత సంకేతాలుగా భావించవచ్చు. అందుకే తరచూ తిమ్మిర్లు పడుతున్నప్పుడు డాక్టర్ను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకో